నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఒక 10 years ఓల్డ్ హౌస్ అండి. మనకి G+1 పర్మిషన్ ఉంది దీనికి. ఇది వచ్చేసి 185 square yards అండి. నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది స్కిప్ చేసి చూస్తున్నారు, అలా చూడకండి. టిల్ ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇల్లు డీటెయిల్స్ మొత్తం. ప్లీజ్ అండి ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, వితౌట్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను చాలామంది. అలా చేసుకోండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుతున్నాను. ఇది వచ్చేసి మనకి 185 square yards అండి. మనకి ఇల్లు వచ్చేసి 185 square yards. ఇంటి ముందు మనకి 25 feet రోడ్ ఇచ్చారు. ఇదంతా సీసీ రోడ్ అండి. మనకి ఇదంతా సీసీ రోడ్ ఉంది. మనకి 25 feet సీసీ రోడ్ కూడా ఉందండి. మనకి లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ. మనకి చెరువు అలాంటిది ఏం లేకుండా అన్ని చాలా మంచి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ మనకి చెరువు అలాంటివి కాకుండా బఫర్ జోన్, FTL అలాంటిది ఏం లేదండి. మనకు లొకేషన్ విధంగా చూస్తే కూడా చాలా మంచి లొకేషన్ అండి. అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. G+1 G+2 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చి 10 years ఓల్డ్ అయినా కూడా ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. మనకి G+1 పర్మిషన్తో సహా ఉందండి. మనకి దీని డైమెన్షన్ వచ్చేసి మనకి 45-37 డైమెన్షన్ సైజ్ అండి. ఫ్రంట్ వచ్చేసి 37 ఉంది, లోపలికి 45 ఉందండి. మనకి డైమెన్షన్ సైజ్ కూడా బాగుందండి, మంచి డైమెన్షన్ సైజ్ అండి. 37x45 డైమెన్షన్ సైజ్ అండి. G+1 పర్మిషన్ ఉంది. ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ 2 BHK అండి. మనకి ఇది వచ్చేసి లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి, మంచి లొకేషన్లో ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి. మనం గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాం. మనకి ఇంటి ముందు సీసీ రోడ్ కూడా ఉంది, డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది. అది కాకుండా ఇంట్లో వాటర్ కనెక్షన్, బోర్ కనెక్షన్ అన్నీ ఉన్నాయండి. మనకి చూడండి, ఇది వచ్చేసి బోర్ కనెక్షన్ అండి. మనకి సంపు కూడా ఉందండి. రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు వీళ్ళు. మంచి సెట్ బ్యాక్ కూడా ఉందండి. ఇల్లు మంచి నీట్ కన్స్ట్రక్షన్తో చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కన్స్ట్రక్షన్. సెట్ బ్యాక్ వచ్చేసి అయితే చాలా బాగుందండి. మనకి చాలా మంచి సెట్ బ్యాక్ ఇచ్చాడు. సెట్ బ్యాక్ ఒక విశాలమైన సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. ఒక మనిషి ఈజీగా పట్టేంత సెట్ బ్యాక్ ఉందండి మనకి అక్కడ దాకా. ప్రజెంట్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతాము. ఫ్లోర్లోకి ఎంటర్ అయినాక మనకు అర్థమవుతుంది లోపల ఎలా ఉంది కన్స్ట్రక్షన్, మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. మనకి కార్ పార్కింగ్ కూడా చాలా మంచి విశాలమైన కార్ పార్కింగ్ ఇచ్చారండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో కూడా మనకి వీళ్ళు చూడండి కన్స్ట్రక్షన్ ఎలా ఇచ్చారో, మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చారండి. మనకు వచ్చేసి చాలా బాగుంది. వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి టైల్స్ వర్క్ ఇచ్చారండి వీళ్ళు వచ్చేసి. మెయిన్ ఎంట్రన్స్లో టైల్స్ వర్క్ కూడా ఇచ్చారు. డోర్ వచ్చేసి కూడా మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ కూడా చాలా బాగుంది. వర్క్లో కూడా మనకి ఏమంటారు వీళ్ళు ఇండియన్ టేక్వుడ్ డోర్ ఇచ్చారు. అది కాకుండా గ్లాసెస్, గ్రిల్స్, జాలి అలాంటి అన్నీ ఇచ్చారండి. మనకు వచ్చేసి అన్నీ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో కన్స్ట్రక్షన్ వర్క్లో. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి హాల్ వర్క్ అంటే ప్రజెంట్ హాల్లో ఉన్నాము. హాల్ చూడండి ఎంత బాగుంటుందో. ఇదంతా హాల్ వర్క్. హాల్లో ఉన్నామండి ప్రజెంట్ వచ్చేసి. హాల్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి పెద్ద విశాలమైన ప్లేస్ ఇచ్చారండి హాల్కి, మంచి నీట్ కన్స్ట్రక్షన్తో. చూడండి ప్రజెంట్ హాల్లో ఉన్నామండి. మనకు హాల్ వర్క్ చూడండి ఎంత బాగుంటుందో. ప్లేస్ కూడా చాలా మంచి విశాలమైన ప్లేస్ ఇచ్చారు వీళ్ళు. చాలా బాగుంది ప్లేస్ కూడా మంచిగా. ఇదంతా హాల్ వర్క్ అండి, మీరు చూసేంత హాల్ వర్క్. హాల్లో మనకి షెల్ఫ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు వీళ్ళు. మంచి నీట్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్గా ఉందండి మనకి వర్క్లో కూడా. చూడండి మనకి ఇది వచ్చేసి మన హిందూస్ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ కూడా చాలా బాగుంది. దీని ఆపోజిట్లో వచ్చేసి మనకి డైనింగ్ హాల్ ప్లేస్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్లోనే మనకి ఆర్చ్ కూడా ఇచ్చారండి వీళ్ళు. ఇటు డైనింగ్ హాల్కి వెళ్ళేటప్పుడు కూడా ఒక ఆర్చ్ వచ్చింది, ఇటు బెడ్రూమ్స్కి వచ్చే టైంలో కూడా ఆర్చ్ వచ్చిందండి ఇక్కడ. ఇప్పుడు డైనింగ్ హాల్లోకి వెళ్తున్నామంటే మనం డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాము. డైనింగ్ హాల్ దగ్గర ఉన్నామండి. డైనింగ్ హాల్కి మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్తున్నాం. డైనింగ్ హాల్, ఈ డైనింగ్ హాల్ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. మంచి విశాలంగా ఇచ్చారండి, చాలా బాగుంది. డైనింగ్ హాల్లో కూడా ప్లేస్ చాలా మంచి నీట్ డైనింగ్ హాల్ ఇచ్చారు. వర్క్ కూడా ఇక్కడ ఏమంటారు డైనింగ్ హాల్లో ఒక బెడ్, మళ్ళీ ఫ్రిడ్జ్ పక్కన వాష్ బేసిన్, మనకి షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్లేస్ కూడా విశాలంగా ఉందండి. డైనింగ్ హాల్లో కూడా ఒక చిన్న బెడ్రూమ్ సైజ్ టైప్లో ఇచ్చారు. చూడండి వర్క్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు ఒక పూజ గది ఇచ్చారు ఇక్కడ. దీని పక్కనే మనకి కిచెన్ కూడా ఇచ్చారండి ఇక్కడ. కిచెన్ కూడా చాలా బాగుందండి. ఒక 3-4 members కిచెన్ పట్టేంత ప్లేస్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో కిచెన్ కూడా చాలా బాగుందండి. కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో కిచెన్ ప్లేస్ కూడా చాలా. చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కిచెన్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి మనకి. కిచెన్ ప్లేస్ వచ్చేసి ఇది వచ్చి కిచెన్ అండి. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్స్లోకి వచ్చాను. బెడ్రూమ్ మెయిన్ ఎంట్రన్స్లోనే కూడా మన కార్స్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి. ఇది బయట కామన్ బాత్రూమ్ ఇచ్చారు. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో వీళ్ళు చిన్న సామాన్ పెట్టుకున్నారు. ప్రజెంట్ రెంట్ వస్తుందండి. ఇది రెంటల్ ప్రాపర్టీ అండి. రెంట్స్కున్నారు వీళ్ళు, రెంటర్స్ అండి వీళ్ళు. ప్రజెంట్ ఉన్న వాళ్ళు. ఓనర్స్ వచ్చేసి కుక్కట్పల్లిలో ఉంటారు. వీళ్ళు. చూడండి షెల్ఫ్స్ కూడా చాలా బాగున్నాయి మనకి. పైన వర్క్ కూడా చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లేదండి ఇంటికి, కానీ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుందండి. మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు.
10 years ఓల్డ్ అయినా కూడా ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా ఓనర్ కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు కాబట్టి అలా ఉందండి. మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇలా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుంది. ప్లేస్ కూడా చాలా మంచి విశాలమైన ప్లేస్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఇండియన్ బాత్రూమ్ వస్తుంది. దీని ఆపోజిట్లో వచ్చేసి ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూడండి, వర్క్ కూడా చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. మంచి కన్స్ట్రక్షన్ అండి. ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉందండి. మనకి బెడ్రూమ్ సైజెస్ కూడా చూడండి. బెడ్రూమ్ సైజ్ కూడా ఒక డబుల్ కాట్ మంచం పట్టినా కూడా ప్లేస్ కూడా ఉందండి. అంత పెద్ద సైజ్ ఇచ్చారు ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్షన్. దీనికి వచ్చేసి కామన్ బాత్రూమ్ ఇక్కడ పక్కన, అటాచ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చేసి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్. ఫాల్ సీలింగ్ ఒక్కటి లేదండి మనకి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వ్యూ అండి. మీకు ఒక మాస్టర్ బెడ్రూమ్ చూపించాను, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను, అది కాకుండా డైనింగ్ హాల్ చూపించాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ టెరెస్ పైకి వెళ్దాం. ఇప్పుడు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను ప్లీజ్ అండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దాము. టెరెస్ పైన వ్యూ అని మీకు అర్థమవుతుంది. టెరెస్ పైకి వచ్చానండి ఇప్పుడు. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి. మీకు 2 ట్యాంకులు ఉన్నాయండి. ఒకటి ప్లాస్టిక్ ట్యాంక్ ఉంది, ఇంకోటి సిమెంట్తో కట్టిన ట్యాంక్ ఉందండి. మనకి విత్ పిల్లర్ అండి కన్స్ట్రక్షన్. ఇది వచ్చేసి మనకి 10 years ఓల్డ్ హౌస్ అండి. మనకి 10 years ఓల్డ్, 185 square yards అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్, 37x45 డైమెన్షన్ సైజ్, G+1 అండి. కింద 2 BHK ఇచ్చాడు, G+1 పర్మిషన్ ఉంది. ప్రైస్ వచ్చేసి 1,25 lakhs చెప్తున్నాను అండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తే డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.